హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అంటే 23వ తారీఖు 3వ నెల 2025 ఆదివారం రోజు ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ కూడా చెప్పడం జరుగుతుంది, యోగక్షేమం కూడా. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఓంకారం ఎలా ఉందో చూద్దాం రండి. ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం ఆదివారం అండి. ఈరోజు నవమి, పూర్వాషాఢ నక్షత్రం. దీనికి శుక్రుడు అధిపతి. ఈ 4 గ్రహాలు ఒకటిగా ఉంది కాబట్టి మనకు తెలిసిన విషయమే కదా. అదేవిధంగా 29వ తారీఖు నాడు సూర్యగ్రహణం ఉంది, కానీ అది ప్రపంచం అంతటా ఉంది, కానీ మనకి మాత్రం ఎలాంటి ప్రభావం అనేది చూపట్లేదు. ఈరోజు మంత్రబలంలో మనం జపించవలసిన మంత్రం ఓం ధూమ్ దుర్గాయే నమః, ఓం ధూమ్ దుర్గాయే నమః, ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోండి. మనం ఈరోజు ఇందాక చెప్పుకున్నాం కదా అండి, 29వ తారీఖు నాడు సూర్యగ్రహణం ఉందని. కానీ మనకు మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల వారికి ఎలాంటి ప్రభావం అనేది మనకి ఇటువైపు లేదండి. దీనివల్ల విపత్తులు జరుగుతాయని అనుకుంటున్నారు. మనకి చాలా సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుందంట అండి. కానీ మనకి విపత్తులు అంటే చిన్నగా జరుగుతాయంట అండి. మరి కరోనా లాంటి విపత్తులు కాకుండా చిన్నదిగా జరుగుతాయంట. మనం ఎప్పుడు కానీ చంద్రగ్రహణము అయినాక 45 రోజుల తర్వాత దాని ప్రభావం అనేది భూమిపైన ఉంటుంది. అదేవిధంగా సూర్యగ్రహణం అయినాక 45 రోజుల తర్వాత దాని ప్రభావం అనేది మన భూమిపైన ఉంటుంది. అంటే సూర్యమండలం నుంచి ఆ కిరణాలు అనేవి భూమికి చేరడానికి 45 రోజుల సమయము పడుతుంది. కాబట్టి దాని ప్రభావం అనేది ఉంటుంది కొంత. అది కానీ అదే జీవితం అయిపోదండి. ప్రకృతిలో కొన్ని విపత్తులు అంటే ప్రకృతి కోపానికి గురి అవుతుంది. కొన్ని విపత్తులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే 4 గ్రహాలు ఒకదానిపైన ఉన్నాయి. దాని తర్వాత 5వ గ్రహం శని కూడా ఒకటే దగ్గరికి రావడం, అంటే ఈ 5 ఒక చోటికి రావడం వల్ల కొన్ని విపత్తులు అనేవి కలుగుతాయండి. ఈ శని వల్ల కలిగే విపత్తులు, శని చండాల యోగంతో ఉండి రాహు శని ఇద్దరు ఒకే చోట ఉన్నారనుకోండి, కొన్ని అనర్థాలు అనేవి జరుగుతాయి. అవి ఏంటంటే బ్యాంకులు నష్టపోతాయి, స్కాములు జరుగుతాయండి. ఇప్పుడు ఇదివరకే స్కాములు జరుగుతున్నాయి కదా, అలాంటివి ఇంకా బాగా జరుగుతాయంట. పాపానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, అంటే పాప పనులు చేయడానికి మనలో అలాంటి ఆసక్తి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లో లావాదేవీలు అనేటివి చాలా నష్టపోతారంట. షేర్ మార్కెట్లో పెట్టినవి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదండి, అవి ఎత్తేస్తారంట. ఇవన్నీ గురూజీ మాటల రూపంలో చెప్పడం జరిగిందండి. మనుషుల స్వార్థం అనేది పెరుగుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి మనం దీనికి పరిష్కారంగా ధ్యానం ఎక్కువ చేసుకోవాలంట. ఏదైనా ఎక్కువ యజ్ఞాలు, హోమాలు అలాంటివి ఆచరించాలంట. ఇలా చేయడం వల్ల మనకి ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉంటుందంట. గురూజీ మధ్యలో అంటే ఒకసారి వారణాసికి వెళ్ళారంట. అక్కడి నుండి అసలు ఈ మనకి రాముల వారు శ్రీరాముల వారు కానీ కృష్ణుడు కానీ మాంసాహార శాకాహార అనేది దాని గురించి డిస్కషన్ కోసమని ఒకసారి వెళ్ళారంట. అక్కడి నుండి బనారస్కి కూడా వెళ్ళాడంట. అక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారంట. అమెరికా నుండి విద్యను అభ్యసించి వచ్చి ఈ బనారస్లో యూనివర్సిటీలో కూడా విద్యను అధ్యయనం చేయడానికి అక్కడ పెద్ద లైబ్రరీ ఉంటుందంట అండి. దాంట్లో దొరకని బుక్ అనేది ఉండదంట. దాన్ని అధ్యయనం చేయడం కోసమని అమెరికా నుండి, అంటే వీళ్ళు ప్రత్యేకించి ఈ దేవుడి వాటి గురించి మాత్రమే అధ్యయనం చేయడానికి పిహెచ్డీలు చేసి ఉన్నవారు ఉంటారంట. వాళ్ళు వచ్చి చదివినప్పుడు వాళ్ళు తోటి గురూజీ గారు చాలాసేపు సంఘర్షణ జరిగిందంట వీళ్ళకి. అప్పుడు ఒక ఏంటంటే శ్రీరాముల వారు పురుషోత్తముడు, ఉత్తముడు, సర్వోత్తముడు అని జనాలపై ప్రేమ ఉన్నవాడు, ఆస్తులను కూడా తను దానం ధర్మాలు చేసేవాడు.
అరణ్యకాండంలో వల్ల క్షత్రియులు కాబట్టి, అంటే శ్రీరాముల వారు క్షత్రియులు అంటే రాజులు కాబట్టి వారు అరణ్యకాండంలో చదవడం జరిగిందంట ఈ గురూజీ గారు. ఈ అరణ్యకాండంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని అడవి జంతువులను ధ్వంసధాన్యాలను నాశనం చేస్తూ ఆ రాజ్యంలో జనాలను వేటాడడానికి కొన్ని సింహాలు, పులులు లాంటివి ఇట్లా వచ్చి ఆ ఊర్ల మీద పడ్డప్పుడు వాటిని మాత్రమే తను వేటాడి చంపేవాడంట, ఆ వన్యమృగాలను. అంతేకాని అది కూడా లోక కళ్యాణం కోసమే చేశాడంట. శ్రీరాముల వారు జన్మించిన తర్వాత వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఆచరించిన సాత్విక ఆహారం తీసుకొని విద్యను అభ్యసించేవారంట. వీరు రాజసిక ఆహారము తినేవారు కాదంట. క్షత్రియులు అంటే రాజులు ఎవరు కానీ ఈ సాత్విక ఆహారమే భుజించేవారంట. ఎందుకంటే వీళ్ళు విల్లు విద్యను అభ్యసించేవారు. ఎప్పుడు కానీ రాజసిక ఆహారం అనేది భుజించకూడదంట. కాబట్టి వీళ్ళు అందరూ సాత్విక ఆహారమే భుజించేవారంట. కొన్ని విద్యలు రావాలంటే కొన్ని వదులుకోవాలంట. ఈ రాముల వారి జీవితంలో 4 ఘట్టాలుగా విభజించారంట. అవి బాల్య ఘట్టము, యవ్వన ఘట్టము, అరణ్యంకు వెళ్ళారు కదా అవి, అలా 4 ఘట్టాలుగా విభజించారంట. కానీ ఏ ఘట్టంలో కూడా మాంసాహారము ఎక్కడ తిన్నాడనే లేదంట. అడవిలో ఉన్నప్పుడు కూడా రాముల వారు కందలు, మూల దుంపలు అలాంటివి తినేవారంట. కానీ వాళ్ళు కూరగాయలు కూడా అప్పుడు తినేవారు కాదంట. ఎందుకంటే వాళ్ళు సన్యాసి జీవితం గడిపేవారు కాబట్టి వాళ్ళు సాత్విక ఆహారం కూడా తినొద్దంట. అడవిలో ఉన్నారు కాబట్టి కందలు, దుంపలు ఇలాంటివి మాత్రమే తినాలంట. కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్త్రాలను కూడా అంటే మంచి వస్త్రాలు ధరించకుండా సన్యాస జీవితం గడుపుతున్నారు కాబట్టి అలాంటి టైంలో వాళ్ళు తినే ఆహారం కూడా అలాంటిదే తినేవారంట. అదేవిధంగా శిల్పకళలు, హస్తకళలు ఆధారంగా కానీ శిల్పకళా శాస్త్రం ఉంటుందంట. దాంట్లో ఎక్కడా కూడా అంటే శిల్పాలు అంటే మనకు గుళ్ళపైన శిల్పాలు ఎన్నో చెక్కి ఉంటాయి. హంపీలో కూడా ఎన్నో శిల్పాలు చెక్కి ఉంటాయంట. కానీ ఎక్కడా కూడా శ్రీరాముల వారు నాన్ వెజ్ తిన్నట్టుగా ఎక్కడా కూడా చిత్రీకరించి లేవంట చెక్కబడి. యజ్ఞాలు చేసినట్టు, హోమాలు చేసినట్టు, వివాహం చేసుకున్నట్టు అలాంటి శిల్పాలు చెక్కబడ్డాయంట. కానీ ఎక్కడ మాత్రం ఈ మాంసాహారం భుజించినట్టు లేవంట. వీళ్ళు బాల్యంలో బాల, అతిబాల అనే విద్యను కూడా అభ్యసించారంట. కాబట్టి వీళ్ళు అలాంటివి అసలు తినకూడదంట. ఈ మిథిలా నగరంలోకి మన శ్రీకృష్ణుల వారి విల్లు ఉంటుంది. అది దానికోసమని వెళ్ళినప్పుడు లోక కళ్యాణం కోసం వచ్చిన రామునికి వాళ్ళు మిథిలా నగరం రాజు జనక మహారాజు వాళ్ళకు ఆహారాన్ని విందు కోసం ఏర్పాటు చేశారంట. కానీ అక్కడ కూడా సాత్విక ఆహార పద్ధతి ఆచరించే విందుని ఏర్పాటు చేశారంట. కానీ పురాణాల్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఎక్కడ నాన్ వెజ్ తిన్నట్టుగా ఆధారాలు అనేవి లేవంట. కాబట్టి శ్రీరాముల వారు కానీ కృష్ణుడు కానీ ఎప్పుడూ నాన్ వెజ్ అనేది తినలేదంట అండి. ఇది కొంతమంది వాళ్ళ మాటలలో వేరే విధానంగా దుర్భాషణలు చేస్తున్నారంట. కానీ అవేవి నమ్మకండి అని గురూజీ గారు చెప్తున్నారు. శ్రీకృష్ణుల వారు గీత అంటే గీతా శాస్త్రంలో ఆహార పద్ధతిలో 17వ ఈ అధ్యయనంలో ఆహారం గురించి వివరించడం జరుగుతుందంట. అది 7-8 శ్లోకాల్లో అధ్యయనం చేసినట్లు ఉన్నాయంట. ఈ త్రిమితి పద్ధతి ఉంటుందంట. త్రిమితి పద్ధతి అంటే దీంట్లో పాలు, పెరుగు, ఆకుకూరలు మాత్రమే భుజించుతారంట. అంటే ఇది భుజించేవారు మంచి సాహిత్యము కానీ, సంగీతము కానీ, ధ్యానం చేయడంలో కూర్చుంటే వీళ్ళు ఏకాగ్రతగా కూర్చోవడం కానీ ఇలాంటివన్నీ ఈ పాలు, పెరుగు, ఆకుకూరలు ఇలా తినేవారు అంటే సాత్విక ఆహారం తినేవారికి ఈ గుణాలు కలిగి ఉంటాయంట. రాజగుణాలు అంటే ఈ ఆహారంలోనే రాజగుణాలు వేరే,
ఈ సాత్విక గుణం వేరే, తపో గుణం వేరే 3 గుణాలు ఉంటాయండి. ఈ రాజగుణాలు ఉన్నవారు అతిగా కారం తినడం, అతిగా ఉప్పు తినడం, అతిగా మసాలాలు తినడము, అన్ని ఫాస్ట్ ఫుడ్ తినడం, ఇలాంటి వాళ్ళు యుద్ధంలో ఉండేవారంట. అప్పుడు వెనకటి కాలంలో రాజులు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో విజయం సాధించడం కోసమని వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని సేవించి యుద్ధానికి వెళ్ళేవారంట. ఎందుకంటే శత్రువులపైన విజయం సాధించడం కోసమని ఇలా చేసి ఉండేవారంట. అదేవిధంగా తపోగుణం అంటే దుర్గంధమైన ఆహారము, నిలువబెట్టి ఫ్రిడ్జిలలో ఉంచిన ఆహారం, ఖరాబైన ఆహారాన్ని, పాత పదార్థాలు అంటే ఇప్పుడు మనం తయారు చేసుకొని చాలా రోజులు స్టోర్ చేసిన తర్వాత తినేటి, అవన్నీ తపోగుణము కలిగి ఉంటాయంట. ఫ్రిడ్జ్లో పెట్టి అసలు తినకూడదంట. ఇట్లా తినడం వల్ల బద్ధకము, అబద్ధాలు చెప్తారంట, ఒకరి మీద జీవితం అనేది ఆధారపడి బ్రతుకుతారంట. ఎప్పుడు కానీ దొంగతనాలకు అలవాటు పడిపోతారంట. వీళ్ళు ఎప్పుడు గాఢ నిద్రలోనే ఉంటారంట. పగలంతా పడుకొని నైట్ అంతా మెలకువతోటి ఉండడం, ఇలాంటివన్నీ బద్ధకస్తమైన అలవాట్లు కూడి ఉంటారంట. వీళ్ళు ఏదైనా యోగానో మెడిటేషనో ఏదైనా చేయాలని కూర్చున్నారనుకోండి, సాత్విక ఆహారం ఈ పాలు ఆకుకూరలు తినేవాళ్ళు ఏకాగ్రతగా ఎన్ని గంటలైనా కూర్చొని ఉండగలుగుతారంట. కానీ ఈ రాజగుణం వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఒక పావు గంట గంట కూర్చోగానే వాళ్ళకి ఇటు కదలడం అటు కదలడం అలాంటివి చేస్తారంట. ఈ తపోగుణం కలిగిన వాళ్ళు అసలు కూర్చోలేకపోతారంట. కాబట్టి మనం తినే ఆహారాన్ని బట్టి మన బాడీలో వ్యవస్థలన్నీ ఆధారపడి ఉంటాయని గురుగారు తెలియజేశారు. ఈ శ్రీకృష్ణ వాళ్ళ కుల గురువు గరిక మహర్షి ఈయనే శ్రీకృష్ణ వాళ్ళు పుట్టుకతోటే మనకు తెలిసిందే కదా అండి. వెన్న, పాలతో కలిపిన అన్నము, పెరుగుతో కలిపిన అన్నము ఇలా మాత్రమే భుజించేవారు. అదేవిధంగా ఆయన గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు కూడా గోవులను కాపాడి పాలు, వెన్న అవన్నీ కూడా ఆయనకు అప్పటి నుండి ప్రీతికరమైనవి అంట. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా వీళ్ళు సాత్విక ఆహారాన్ని వీళ్ళకి తీసుకొచ్చి పెట్టారంట. కానీ రాజస్విక ఆహారాన్ని మాత్రం ఎక్కడ తిన్నట్టు, తిన్నట్టుగా కూడా ఎక్కడ ఆధారాలలో లేవంట అండి. ఈ మాంసాహారము అంటే మాంసాహారం వేరు, మళ్ళీ రాజసిక ఆహారం వేరండి. మాంసాహారము అంటే అది జంతువులను హింసించి చంపి తినడము. రాజస్విక ఆహారం అంటే ఉల్లిపాయ, మిరపకాయ, క్యారెట్, ఇవన్నీ పనసపండు, ఇవన్నీ రాజస్విక ఆహార గుణాలు కలిగి ఉంటాయంట. ఇప్పుడు ఉదాహరణకి ఒక సింహం ఉందనుకోండి, అది ఒక జంతువుని వెంటాడి చీల్చి చెండాడి స్వయంగా సంపాదించుకొని దాని ఆహారాన్ని అదే తింటుంది. అది ఈ రాజస్విక ఆహారం కిందికి వస్తుందంట అండి. ఇలా తింటుంది కానీ దానికి విషం అనేది ఉండదంట. అదే కుక్కలు, నక్కలు, పాములు ఇవి వేరేటి తిని వదిలేసినవి ఉంటాయి కదా, అవి తిని బ్రతుకుతాయంట. ఇవి తమస్విక ఆహారం అన్నట్టు ఇవి తినేటి. వీటి వల్ల వాటిలలో విషము కుక్కకి కానీ, నక్కకి కానీ, ఈ పాముకి కానీ విషం అనేది ఉంటుంది. అవి మనని ఏమైనా చేసినప్పుడు వాటి విషం అనేది మనకి ఎక్కుతుంది. ఇలా విషపు గుణాలు కలిగి ఉంటాయంట. అదే గోవులు, జింకలు ఉన్నాయనుకోండి, అవి గడ్డి తింటాయంట. అవి వన్య మృగాలపై వేటాడడానికి కానీ ఎలాంటి వాటికి వెళ్ళాయంట. అవి ఏదో గడ్డి తినేసి సాత్వికంగా గడుపుతాయి, అంటే పాలిస్తాయి. వాటి జీవన విధానంలో అవి బతుకుతాయి. అవి వేరే వాటితోటి గొడవకు అనేవి దిగవంట అండి. ఇప్పుడు మనము దేవుళ్ళకి నైవేద్యం చేసి పెట్టినప్పుడు దాంట్లో ఉల్లిపాయ కానీ నూనె కానీ వేసి వండొద్దు అని అంటారు కదా అండి. ఎందుకంటే అవి రాజస్విక ఆహార గుణాలు కలిగి ఉంటాయి. నూనె కూడా నెయ్యితోటి అందుకే వంట చేసి నైవేద్యంగా పెడతారు. ఈ రాజస్విక ఆహారం తీసుకునే వారి బాడీ ఎప్పుడు వాళ్ళు బాడీని పెంచుతారు. వాళ్ళు జిమ్కి వెళ్తారు, చాలా కష్టపడతారు, ఆ పని ఈ పని అన్నీ చేస్తారు, వాళ్ళకి ఏం కాదు. కానీ సాత్విక ఆహారం భుజించేవారు వేదాల గురించి వర్ణించడం, 4 మందికి సూక్తులు చెప్పడం, ఇలాంటి వాటిని ఆచరిస్తారు. అదే తాపస్విక ఆహారం తినేవాళ్ళు ఎప్పుడూ నిద్రలోనే ఉంటారు, ఎవరిని ఏం చేయాలని ఆలోచనలో ఉంటారు. ఇలా ఆహారాన్ని ఇన్ని వర్ణాలుగా వర్ణించడం జరిగిందండి. ఇవి ఎవరిని
ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్పడం లేదంట అండి. కాబట్టి ఎవరు బాధపడొద్దు అని గురువుగారు మాటల్లో చెప్పడం జరిగింది. ఇలా ఉంటుంది అని చెప్పడం మాత్రమే జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అంటే 24వ తారీఖు నాడు ఉదయము రేపు చాలా దివ్యమైన పూజ అండి. రేపు సోమవారం దశమి అంటే దశమి అంటేనే విజయం అనే అర్థము. శివుడికి పాలతో అభిషేకం చేసుకోవాలండి. పాలని నైవేద్యంగా పెట్టి జిల్లేడు పువ్వులను కానీ ఇలా పెట్టి పూజించడం వల్ల మనకి ప్రశాంతత, మన మనసుకి ప్రశాంతత అనేది ఉంటుంది. కుదిరితే రేపు ఉదయం అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించే యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రము దుర్గాదేవికి పూజ ఆచరించాలండి. ప్రదోష కాలంలో ఎర్రటి పుష్పాలు అంటే మందార పూలు కానీ గన్నేర పువ్వులు కానీ మీకు ఎర్రటి పుష్పాలు ఏవి ఉంటే అవి అమ్మవారికి యథాశక్తిగా అర్చించుకొని ఎర్ర చందనాన్ని పెట్టాలి. ధూమ్ దుర్గాయే నమః అని మంత్రాన్ని కానీ మీకు దుర్గామాతే, దుర్గా కవచము, దుర్గా స్తోత్రము ఇలా ఏ వస్తే అవి పారాయణం చేసుకోవాలి. ఏది రాకుంటే ఓం ధూమ్ దుర్గాయ నమః అని మాత్రం అనుకుంటానైనా పూజించుకోండి. అమ్మవారికి ఈరోజు నిమ్మ పులిహోర నైవేద్యంగా పెట్టాలి. నెయ్యి వేసి వత్తులేసి అమ్మవారికి నెయ్యి హారతి ఇవ్వాలండి. ఇవాళ మామూలుగా దీపాలు వెలిగించుకోండి, హారతి మాత్రం నెయ్యితో దీపం హారతి ఇవ్వండి. అదేవిధంగా పూజ అనంతరము ఒక నిమ్మపండుని తీసుకొని దాన్ని ఇంటికి దిష్టి తీసి 4 భాగాలుగా కట్ చేసేసి బయట పడేయాలండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషాలున్నా అంటే ఇప్పుడు మనకి గ్రహణం ఉంది కదా, ఆ గ్రహణం పడుతుంది కాబట్టి ఆ గ్రహణ దోషాలు, గ్రహణ పీడలు ఏవి ఉన్నా కూడా మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి. తర్వాత నిమ్మకాయని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్